హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాను. సో స్మార్ట్ బజార్లో ఆఫర్స్ ఉంటాయని నాకు అస్సలు తెలియదండి. అందులో ఇలాంటి బంపర్ ఆఫర్స్ ఉంటాయని అస్సలు తెలీదు. రీసెంట్గా నేను ఇనార్బిట్ మాల్లో ఉన్న స్మార్ట్ బజార్కి వెళ్ళాను. ప్రీవియస్గా అక్కడ బిగ్ బజార్ ఉండేది. సో ఆ ప్లేస్లో స్మార్ట్ బజార్ వచ్చింది. సో నేను ఒక 3-4 మంత్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడు ఏంటంటే కొంచెం అంత క్లియర్ చేస్తున్నారు. సో క్లియరెన్స్ ఆఫర్ ఏమో అని అనుకొని నేను పెద్దగా ఏం తీసుకోలేదు. ఇవి ఉంటాయి కదా సోప్ డిస్పెన్సర్స్, ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే 99 రూపీస్ అట్లా ఉన్నాయి. సో బాగున్నాయి కదా అని చెప్పేసి నేను ఇవి 2 తీసుకున్నాను. అది ఒక షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేశాను నా ఛానల్లో. సో ఇవి తీసుకున్న తర్వాత నేను డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్లో సేమ్ ఇవే 49-59 రూపీస్కి ఉన్నాయి అనమాట. సో పెద్ద ఆఫర్స్ ఏం కాదులే అని అనుకున్నాను. సో అనుకొని ఇంకా నేను లైట్ తీసుకుని వదిలేసాను. తర్వాత నేను మళ్ళీ ఇనార్బిట్ మాల్కి వెళ్ళినప్పుడు స్మార్ట్ బజార్ ఏం చేస్తారంటే హాఫ్ వరకు క్లోజ్ చేసేసి హాఫ్ అంతా స్టాక్ ఫుల్ చేస్తారు బాగా. సో వెళ్ళి చూస్తే చాలా ఆఫర్స్ ఉన్నాయి అనమాట, చాలా ప్రొడక్ట్స్ మీద. నేను చూసి షాక్ అయ్యి ఏంటి ఇలా ఉన్నాయి, ఎంత ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఒక వీడియో చేస్తే కొంతమంది కన్నా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకొని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే ఉంటాయి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆఫర్స్ అని చెప్పాను కదా, ఆఫర్స్ అంటే ఎట్లా అంటే కుక్ వేర్ మీద, ప్రెషర్ కుక్కర్స్ మీద ఇట్లా ఆఫర్స్ ఉన్నాయి అనమాట. కొన్ని ప్రొడక్ట్స్ మీద అయితే కొంచెం మంచి మంచి ఆఫర్స్ అనిపించినాయి నాకు. పర్టికులర్గా కతాన్ బ్రాండు, స్టెయిన్లెస్ స్టీలు ఇట్లాంటి వాటి మీద బై 1 get 1 పెట్టేశారు. ఫ్లాట్ బై 1 get 1 అనమాట. అంటే మీకు ఎంఆర్పి మీద ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది అనమాట. సో నాకు ఇది మంచిగా అనిపించి నేను కొన్ని తీసుకున్నాను. అవేంటో చూపించేస్తాను. ఫస్ట్ ఇవి నా దగ్గర స్పూన్స్ చాలానే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ స్పూన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అండ్ బాగున్నాయిలే అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. నేను ఇవి ఆగ్రోమెట్లో ఇంకా చాలా చోట్ల చూసాను. హోమ్ సెంటర్లో కూడా 1000 రూపీస్, 1200 అట్లా ఉంటున్నాయి. సో అంత పెట్టి ఎందుకులే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. బట్ ఇక్కడ మాత్రం మనకి దీని యాక్చువల్ ప్రైస్ 199 అంట, సెట్ ఆఫ్ 2 ఇవి. దీని మీద ఆఫర్ పెట్టారు. సో ఇది ఆఫర్లో నాకు 99 రూపీస్కి 2 స్పూన్స్ వచ్చినాయి. ఇది తక్కువ ప్రైస్ ఏం కాదు. సో హాఫ్ డజన్ 1000 రూపీస్ కన్నా 4 పీసెస్ హాఫ్ డజన్ అరౌండ్ 300 రూపీస్ అట్లా పడుతుంది ఈ ప్రైజింగ్ ప్రకారము. సో చాలానే ఉన్నాయండి. సో ఇది బాగుందిలే అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. ఇవి 2 ఉంటాయి అనమాట ఒక దాంట్లో. సో నేను 2 తీసుకున్నాను ఇట్లాంటివి. సో దీంట్లో 2 ఓవరాల్గా 4 పీసెస్ నాకు జస్ట్ 200 రూపీస్కి వచ్చినాయి. నాకు తెలిసి మీషోలో కూడా ఇంత తక్కువ ప్రైస్ ఉండవేమో, అంటే సైజ్ కూడా ఉంది కదా, సైజ్ ఆల్సో మ్యాటర్స్. సో ఇవి మరీ చిట్టి సైజ్ ఏం కాదు, మనము మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే సైజెస్ అనమాట ఇవి. సో చాలా బాగా అనిపించి తీసుకున్నాను ఇట్లాంటివి 2. అండ్ కతాన్ బ్రాండ్లో మనకి చాలా స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. గిన్నెలు కానీ పెద్ద పెద్దవి పాతకాలంలో ఉండేవి కదా, ఇట్లా దబరాల టైప్లో ఉండేవి, అవి అలాంటివి చాలా ఉన్నాయి. అవి అరౌండ్ 400-500 ఉన్నాయి. దాంట్లో మీకు బై 1 get 1 అంటే ఒక్కొక్కటి 250 రూపీస్ అట్లా పడుతుంది. అండ్ కొంచెం థిక్గా ఉన్నాయి కూడా ఉన్నాయి. అండ్ ప్రెషర్ కుక్కర్ అయితే నేను అన్ని ప్రెషర్ కుక్కర్స్ చూడలేదు. మా చెల్లి వాళ్ళు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రెషర్ కుక్కర్ తీసుకున్నారు అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ది. బ్రాండ్ మర్చిపోయాను నేను, 5.5 లీటర్స్ది. ఆన్లైన్లో అండ్ అమెజాన్లో, డీమార్ట్లో కూడా చెక్ చేసుకున్నారు వాళ్ళు. 2400-2200 తక్కువ లేదు. బట్ అక్కడ వాళ్ళకి ఏంటంటే 1800కో 1890కో వచ్చినట్టుంది. సో ఆఫర్ బాగుంది అని అనిపించింది. సో అందుకని వాళ్ళు తీసుకున్నారు. సో అప్పుడు అలా చూసాను అనమాట నేను, ప్రెషర్ కుక్కర్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇట్లా చిన్న చిన్న ప్రొడక్ట్స్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ లెగ్గిన్స్ కూడా బాగున్నాయి. మాకు టైం లేక మేము క్లోజింగ్ టైం అప్పుడు వెళ్ళాము. సో నేను ట్రై చేసి తీసుకుందాం అనుకున్నాను కానీ టైం లేదని చెప్పేసి వచ్చేసాము. 299కి అట్లా ఉన్నాయి అనమాట లెగ్గిన్స్. చుడీ లెగ్గిన్స్ ఉన్నాయి, నార్మల్ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇది కూడా కతాన్ బ్రాండే. సో ఇదిగో చూడండి, కతాన్ బ్రాండ్ ఇది. సో దీని ప్రైస్, యాక్చువల్ ప్రైస్ అయితే 299 ఉందన్నమాట. సో ఇది బై 1 get 1 ఉంది కాబట్టి నాకు ఇది 150 రూపీస్కి వచ్చింది. ఇది చాలా పెద్ద సైజు ఉంది. సో కిచెన్లో బాగుంటాయి కదా ఇట్లాంటివన్నీ, కొంచెం పర్వాలేదు, థిక్నెస్ కూడా మంచిగానే ఉంది. సో సరే అని చెప్పి నేను ఒకటి తీసుకున్నాను ఇట్లాంటిది. మనం వెతుక్కోవాలండి, అక్కడ చాలా స్టఫ్ ఉంది. అండ్ అదంతా ఏంటంటే హాఫ్ తీసేసి మొత్తం స్టాక్ని హాఫ్ ప్లేస్లో పెట్టేశారు. సో అందుకని చెప్పి అంతా కంజెస్టెడ్గా ఉంది. మెల్లగా వెతుక్కుంటా వెళ్తే మీరు మంచి మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. నేను వెళ్ళినప్పుడైతే చాలా మంచిగా ఉన్నాయండి. సో
అట్లని నేను ఇవి కూడా తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో ప్లేట్స్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా నేను స్టీల్ ప్లేట్స్ అసలు తీసుకోలేదు నాకు గుర్తున్నంత వరకు. పాతవి ఉన్నాయి యూజ్ చేసేస్తాను. ప్లేట్స్ అయితే నేను అస్సలు తీసుకోలేదు ఇంతవరకు ఒకసారి కూడా, స్టీల్వి పర్టికులర్గా. సో సరే ఈ కథాన్ బ్రాండ్లో ఆఫర్స్ ఉన్నాయి కదా, నేను ఇలాంటివి అగ్రోమెక్లో చూసాను. అక్కడ కూడా ఇంత సేమ్ ప్రైస్ అండి, 380 రూపీస్ ఉందన్నమాట అగ్రోమెక్లో కూడా. 380 ఉంటే ఒక్కొక్కటి ఈచ్ ప్లేట్ 380 కాదు 400 రూపీస్ పడుతుంది. ఎంత అవసరం లేదు అని చెప్పేసి నేను అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు కూడా స్కిప్ చేస్తూ ఉండేదాన్ని పర్టికులర్గా ఈ ప్లేట్స్ అయితే. సో ఈ కథాన్ బ్రాండ్లో ఏంటంటే ఇప్పుడు 398 ఉంది కదా, మనకి ఇవి 398కి 2 వస్తాయి అనమాట. సో బాగానే ఉందండి, అంత పలచగా అయితే ఏం లేదు, బాగానే ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇవి తీసుకున్నానని చెప్పాను కదా, డిస్పెన్సర్స్, సోప్ డిస్పెన్సర్స్. అవి తీసుకున్నప్పుడు జస్ట్ 2 పీసెస్ తీసుకున్నాను అనమాట, 2 తీసుకున్నాను. తర్వాత మళ్ళీ రీసెంట్గా మొన్న సండే వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడైతే స్టాక్ లేదు, అయిపోయింది నేను వెళ్ళినప్పుడు. మొన్న వెళ్ళినప్పుడు కొత్తగా మంచి రీస్టాక్ చేశారు. సో అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ 4 ప్లేట్స్, ఆ బౌలు, ఆ స్పూన్స్. సో ఇవి కూడా తీసుకున్నాను అనమాట. మొత్తం ఆల్ టుగెదర్ 6 పీసెస్ తీసుకున్నాను. ఇవైతే మనకి ఎప్పటికీ యూజే కదండి, మనము కంచాల్లోనే అన్నం తింటాం, స్టీల్ కంచాలు మనకు అలవాటు అయిపోయినాయి. సో సరే బాగున్నాయిలే అని చెప్పేసి, మనకి అగ్రోమెక్లు కూడా కన్ఫర్మ్గా ఈ ప్రైస్కి అయితే రావండి. నేను చెక్ చేసే చెప్తున్నాను మీకు. కిచెన్ హబ్ కూడా ఉంటుంది కదా ఏఎంబి మాల్లో, సో అక్కడ కూడా చూశాను నేను, ఎక్కడ ఇంత తక్కువ ప్రైస్ లేదు. బట్ ఓకే అనిపించింది. కథాన్ బ్రాండ్ నేను కొన్ని యూజ్ చేశాను, బాగానే ఉన్నాయి అనిపించింది. అందుకని ఇవి బాగానే ఉన్నాయిలే అని చెప్పేసి ఒకేసారి 6 పీసెస్ తీసేసుకున్నాను అనమాట. సో ఇది బేగం బజార్లో కూడా నేను వెళ్ళాను. బేగం బజార్ వెళ్ళినప్పుడు కూడా ప్లేట్స్ చూసాను, కానీ నాకు ప్రైస్ గుర్తులేదు, మర్చిపోయాను. అప్పుడు నేను తీసుకుందామని అనుకొని చూశాను, బట్ ప్రైస్ మర్చిపోయాను. ఇంకా ఆ రోజు కూడా హెవీ లగేజ్ ఉందని చెప్పేసి బేగం బజార్ వెళ్ళినప్పుడు కూడా తీసుకోలేదు. బేగం బజార్ వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తము మెట్రోలో వస్తాం మేము, ఆ లగేజ్ అంతా మొయ్యలేకపోతాం. అందుకని కావాల్సిన కొంచెం కొంచెం వెళ్ళినప్పుడు తీసుకుంటాను. ఆల్మోస్ట్ నేను వెళ్ళి చాలా రోజులైంది, చాలా మంత్స్ అయింది. సో వెళ్తే కనుక ఆ వీడియో కూడా అప్డేట్ చేస్తాను. సో మీకు ఇట్లాంటి ప్లేట్స్ కావాలంటే చూడండి. నేను వెళ్ళినప్పుడైతే స్టాక్ చాలా తక్కువ ఉందండి, ఒక 20-30 పీసెస్ మాత్రమే ఉన్నాయి. సో ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి ఇలాంటి పీసెస్, అలాంటివి తక్కువ ప్రైస్ ఉన్నాయి కాబట్టి. సో నేనైతే తీసేసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని, ఇక్కడ తీసుకున్నాను ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకొకటి స్మార్ట్ బజార్లో ఇలాంటివి ఉంటాయి కానీ నిజం చెప్తున్నాను, నాకైతే తెలీదు, నేను ఎప్పుడు వెళ్ళలేదనమాట. సో జస్ట్ వెళ్ళామన్నమాట, క్లోజింగ్ టైంలో వెళ్తే ఇవన్నీ ఉన్నాయి. మరి వారు క్లియర్ చేసుకుంటున్నారో లేకపోతే అక్కడ షాప్ అంతా తీసేస్తారో తెలియదు, కానీ ప్రొడక్ట్స్ మీద అయితే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో అది అండి స్మార్ట్ బజార్లో నేను తీసుకున్న స్టెయిన్లెస్ స్టీల్వి పళ్ళాలు కానీ, స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ కానీ, అండ్ ఇవి కానీ. అండ్ ఇది మాత్రం నేను తీసుకొని తప్పు చేశాను. సో మీరు ఇలాంటివి తీసుకోవద్దు. ఇది 99 రూపీస్ ఉంది కదా, సో మీకు డీమార్ట్లో అయితే కన్ఫర్మ్గా తక్కువకి వస్తాయి. డీమార్ట్లో కూడా వీడియో పోస్ట్ చేస్తాను, స్టేట్ టు మై ఛానల్. డీమార్ట్లో మీకు బిలో 99, బిలో 199, బిలో 999 మంచి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి ఏంటో అని చెప్పి నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. ఆ వీడియో దీని తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తాను. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేనైతే ఇవి నార్బిట్ మాల్లో ఉన్న స్మార్ట్ బజార్లో తీసుకున్నాను అనమాట. సో అది ఈ వీడియో అయితే మాత్రం. సో కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.